శతక రచనల్లో ప్రత్యేకత కలిగినటువంటి భాస్కర శతకం ఉపోద్ఘాతం మనం చెప్పుకున్నాం. ప్రారంభ పద్యం కూడా మనం తెలియచేసుకున్నాం. ఉత్పలమాల ఛందస్సులో వారు రాసిన అకారాది క్రమంలో పద్యాలలో మొదటి దాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. అంగన నమ్మరాదు తన అంకెకు రాని మహాబలాఢ్యుని ఏ భంగుల మాయలొడ్డి చెరుపం తలపెట్టు వివేకైన సారంగధరుణ్ పదంబులు కరంబులు కోయగ చేసే తొల్లి చిత్రాంగి అనేకముల్ మరువరాని కుయుక్తులు పన్ని భాస్కర అనేది మకుటం. ప్రతి శతకంలోనూ చివర అటు సుమతి అని, వినురవేమ అని, భాస్కర అని, కాళహస్తీశ్వర అని ఇట్లా ఉండేటువంటి వాటిల్ని మకుటాలు అంటారని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. అట్లా ఓ భాస్కర, ప్రత్యక్ష సాక్షి అయినటువంటి ఓ సూర్య భగవానుడా, పూర్వము చిత్రాంగి తనకి లొంగనటువంటి సారంగధరుణ్ణి ఎన్నో మాయలతో కాళ్ళు చేతులు కోయించేసింది. అందుకని స్త్రీకి ఎట్లాంటి మనోబలం కలిగిన వాళ్ళనైనా కుయుక్తులతో చెడగొట్ట ప్రయత్నిస్తుంది. కాబట్టి స్త్రీని ఎప్పటికీ విశ్వసించరాదు అని ఈ పద్యంలో ఉన్నటువంటి భావం అండి. ఇది ఎప్పుడో రాసినటువంటిది. మనుషుల మనసులు, మానవ ప్రవృత్తి చుట్టుపక్కల సమాజాన్ని బట్టి మారుతూ ఉంటాయి. దీనికి ఈ పద్యానికి మనకొక ఉదాహరణ చెప్పారు. అంటే ఆడవాళ్ళని నమ్మరాదు, వాళ్ళు ఎట్లాంటి గొప్పవాళ్ళనైనా లోబరుచుకుంటారు, వినకపోతే గనక కాళ్ళు చేతులు కోయిస్తారు, శిక్షిస్తారు, మాయలు చేస్తారు. ఎట్లాట దానికి ఉదాహరణ ఏం చెప్పారు? సారంగధర చరిత్రను తీసుకుని అందులో సారంగధరుని పినతల్లి అయినటువంటి చిత్రాంగి సారంగధరుని మీద మనసు పడి అతన్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యి రాజుగారితో అతని మీద నేరాలు చెప్పి నమ్మించి శిక్షను విధించింది అని ఉదాహరణ చెప్పారు. మనకి ఈ కథ ప్రచారంలో ఉంది. సారంగధర మిట్ట అని రాజమండ్రిలో ఉందని చెప్పారు. కానీ దీనికి ఆధారంగా ఆంధ్ర చరిత్రలో మాత్రం ఈ కథ లేదండి. ప్రచారంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని నిదర్శనగా తీసుకొని స్త్రీల పట్లకి అన్వర్తించి ఈ భాస్కర శతకంలో చెప్పబడింది.